మాకు మా ఇన్కమ్ వచ్చేసి నెలకి 20,000 ఇన్కమ్ వస్తుండే ఫోటోగ్రఫీ ఫీల్డ్లో. నేను ఒక బ్లౌజులు కుట్టుకుంటూ ఒక 3 నుంచి 4,000 సంపాదించేదాన్ని. చాలా డ్రీమ్స్ ఉంటాయి, వచ్చిన డబ్బు మాత్రం ఎలాంటి డ్రీమ్స్ అనేవి ఫుల్ఫిల్ కావు, ఓన్లీ ఇంటికి పొట్టకి గడిచింది. అలాంటి లైఫ్ మరి లీడ్ చేస్తున్న క్రమంలో 2018లో ఈ అవకాశం మాకు వచ్చింది. ఈ అవకాశాన్ని మా సారే నమ్మిండు, మా సారే ఈ వర్క్ చేసుకుంటూ వెళ్ళాడు. 2 సంవత్సరాల దాకా నేను నమ్మలేదు, నేను సపోర్ట్ చేయలేదు. 2 సంవత్సరాల తర్వాత నేను ఇలాంటి ఒక మీటింగ్కి వచ్చి నేను ఈ బిజినెస్ని అప్పటి నుంచి మా సార్కి సపోర్ట్ చేస్తున్నాను. ఒకప్పుడు రేకుల రూమ్లో ఉన్నాను, ఎండాకాలం వస్తే మా సార్ రేకుల పైన నీళ్లు పోసేవాడు, ఎందుకంటే చాలా అయిపోతాయని. మళ్ళీ చేసేపటికే మళ్ళీ వేడవుతుండే. సో అలాంటి రూమ్లో ఉండేవాళ్ళం. ఈరోజు ఏసీ రూమ్లలో ఉంటున్నాం. రీసెంట్గానే ఎండాకాలం వచ్చిందని 52,000 పెట్టి ఏసీ తెచ్చాడు. ఒక్కోసారి అనిపిస్తుంది నాకే, ఇది నా లైఫేనా? ఎండల్లో వేడి పట్టుకుంటూ ఏడుస్తుండేదాన్ని, ఏంటి నా లైఫ్ ఏంటి అని. నేను పుట్టింది పెరిగింది మహారాష్ట్రలో, ఇక్కడ పల్లెటూరులో పెళ్ళయింది. సో నా లైఫ్ అలా అంతా మారిపోయింది. ఈరోజు ఏసీ రూమ్లలో, ఏసీ కార్లలో లక్షల్లో ఇన్కమ్ తీసుకుంటూ ఏది అనుకుంటే అది తీసుకుంటున్నాను. బికాస్ ఆఫ్ వెస్టీజ్ విన్నింగ్ టీమ్. ఓన్లీ ఇంట్లో ప్రోడక్ట్స్ మార్చుకొని 10 మందికి అవకాశం ఇచ్చు నేను సక్సెస్ అవ్వాలి, నాతో వచ్చిన 10 మంది సక్సెస్ అవ్వకుంటూ ఈ వర్క్ చేస్తే ఇంత లైఫ్ మారింది. ఒకవేళ మేము ఈరోజు భూమి మీద ఉన్నా లేకపోయినా మా ఇంట్లోకి మాత్రం లక్షల్లో ఇన్కమ్ వస్తుంది. ఆ సెక్యూరిటీ అనేది ఇక్కడ ఉంది, ఎక్కడ లేదు, ఏ జాబ్లో లేదు, ఏ పెద్ద ప్రెసిడెంట్ పోస్ట్లో లేదు, ఓన్లీ నెట్వర్క్ మార్కెటింగ్లో ఉంది. సో ఒక చిన్న మా లైఫ్లో స్టోరీ నేను ఇంతవరకు ఎప్పుడు ఓపెన్ చేయలేదు. ఇది డిఎస్సిడి టైంలో చెప్తా అనుకున్నా, అక్కడ టైం లేకుండే. సో నా పెళ్ళైన క్రమంలో మా అన్నయ్య సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో నా పెళ్ళైన టైంలో మా అన్నయ్యకు 30,000 ఇన్కమ్ ఉండే. సో పెళ్ళైన తర్వాత తన ఇన్కమ్ అనేది పెరుగుతూ వస్తుంది. సో నేను కూడా ఇక్కడ మంచి ఇన్కమ్ ఉంది కదా అశోక్ సార్కి అనుకోని చాలా డ్రీమ్స్తో ఉండేదాన్ని. అలాగే మా లైఫ్ గడుస్తూనే ఉంది. మా సార్కి డబ్బు వస్తుంది కానీ అది ఎక్కడ పోతుందో తెలియట్లేదు. మా బ్రదర్ ఇన్కమ్ 30,000 కాస్త 50,000 అయింది, 50,000 కాస్త ₹1,00,000 అవుతుంది. సో ఇంట్లో హౌస్ వైఫ్ అంటాం కదా, మా అన్న చూడు ఎంత మంచిగా అవుతుంది, నువ్వు ఇంకా ఇట్లా నువ్వు ఏం చేయవా, ఇంకా లైఫ్ లేదా అని ఏ వైఫ్ అయినా హస్బెండ్కి అడుగుతుంది కదా. అట్లాగే మా హస్బెండ్కి నేను ఊకెళ్ళేదాన్ని, ఇంకేదైనా ట్రై చేద్దాము అని. అట్లా చిన్న చిన్న పనులు చేశాము కానీ సక్సెస్ రాలేదు. ఒకరోజు మా అన్న మా ఇంటికి వచ్చి తన షూ ఒక ₹5,000. అప్పుడు నేను చూసాను, మా అన్న ₹5,000 పెట్టి షూ వేసుకుంటాడు, నాకు ఇంకొక ₹5,000 వస్తే గాసం వస్తుండే అనే లైఫ్ నాది. సో నేను ఇట్లా అడుగుతుంటే మా సార్ ఏమన్నాడు, నేను ఎప్పటికీ మీ అన్న స్థాయికి రాలేనే, అతను చదువుకున్నాడు, పెద్ద జాబ్ చేస్తుండు, నేను చదువుకోలేను, నాకు రాదు ఆ సంపాదన అన్నాడు. చాలా అంటే చాలా ఏడ్చాను ఆ రోజు. సరే కానీ మనసు నుంచి డ్రీమ్ పెట్టుకున్నాము, అందుకే ఈరోజు వెస్టీజ్లోకి వచ్చాము. ఈరోజు మా బ్రదర్ ఇన్కమ్ నెలకి 8 లక్షలు అవుతాయి, ఈరోజు నా ఇన్కమ్ 10 లక్షలు ఉంది. బికాస్ ఆఫ్ ఇది నెట్వర్క్ మార్కెటింగ్. సో ఈ నెట్వర్క్ మార్కెటింగ్లో ఈరోజు 10 లక్షలే కాదండి, ఫ్యూచర్లో నేను ₹1,00,00,000 ఇన్కమ్ కూడా తీసుకుంటా. సో ఎంతగా తీసుకోవచ్చు, ఎంత స్థాయికైనా వెళ్ళొచ్చు, కానీ కింది నుంచి వచ్చామన్నది ఒకటే గుర్తు పెట్టుకోవాలి. ఇవాళ ₹10కైనా విలువిస్తాము, లక్షలు వచ్చినాయి కదా అని డబ్బు వాల్యూ ఇవ్వకపోతే అది మన చేతుల్లో ఉండదు. ఇది మనకు విన్నింగ్ టీమ్ ఎస్పీ భారత్ సార్ నేర్పిస్తాడు. సో ఇలాంటి స్థాయి రావాలి అంటే నిర్ణయం ఒక్కటే, ఒక హౌస్ వైఫ్ ఏదైనా చేయొచ్చు. ఈరోజు ఇంత స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నాను అంటే విన్నింగ్ టీమ్ సిస్టమ్, విన్నింగ్ టీమ్ సిస్టమ్ కి మేము అర్థం చేసుకున్నాం కాబట్టి ఈరోజు ఇంత పెద్ద స్థాయికి వచ్చాము. సో మీరు కూడా ఎంతో మంది ఈరోజు కొత్త వాళ్ళు వచ్చారు, పాత వాళ్ళు వచ్చారు, మమ్మల్ని కూడా ఈ బిజినెస్ లో ఎంతో మంది నో ఉన్నారు, ఇవాళ కూడా నో ఉన్నారు. 15 మందిని వాళ్ళ మీటింగ్ ఇన్వైట్ చేస్తే అందులో 5 వచ్చారు. 10 మందికి యాక్సిడెంట్ అయ్యాయి, ఇంట్లో ప్రాబ్లమ్స్ వచ్చినాయి, కుక్క ప్రాబ్లం వచ్చింది, నక్క ప్రాబ్లం వచ్చిందని నాకు 2 మంత్స్ ప్రాబ్లమ్స్ చెప్పారు. అయినా సరే సార్ నెక్స్ట్ వీక్ రండి. సో మీటింగ్కి పిలిచినా మాకు రావట్లేదు, కొంతమంది ఎస్ అంటున్నారు, కొంతమంది నో అంటున్నారు. ఇప్పటి వరకు నా రిలేషన్స్ కూడా లేదు, అయినా నేను 10 లక్షల ఇన్కమ్ తీసుకుంటున్నాను. ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు వస్తున్నాయంటే మీరు కూడా మా స్థాయికి వస్తారు. సో ఖచ్చితంగా నిలబడండి, కనబడండి, వినబడండి. ఈరోజు ఇంత లైఫ్ మారింది, ఇన్ని వేల మంది మధ్య లైఫ్ మారింది అంటే ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళు ఇంట్లో ప్రోడక్ట్ మార్చుకోండి, 10 మందికి చెప్పండి, నేర్చుకుంటూ పనిచేయండి. ఎంత నేర్చుకుంటే అంత ముందుకు వెళ్తాము. థ్యాంక్ యూ అండి నాకు అవకాశం ఇచ్చినందుకు. గుడ్ మార్నింగ్. సో ప్రతి మగవాడికి వెనుకల బాధ ఉంది అంటే ఈరోజు నేను ఇంట్లో కూర్చుని ఒక బాధ చేసుకురావడం రెడీగా ఉంది. మొదటి 2 సంవత్సరాలు సపోర్ట్ చేయలేదు కాదు, కానీ సపోర్ట్ చేసే పరిస్థితి లేదు.
సో ఎందుకంటే నేను బిజినెస్లోకి వచ్చిన స్టార్టింగ్లోనే మా మేడం ప్రెగ్నెంట్. సో బయటకి వెళ్ళే సిచ్యువేషన్ లేదు. సెకండ్ ప్రెగ్నెన్సీ కాబట్టి డాక్టర్లు ఏమన్నారంటే కాలు ఇట్లా పెట్టొద్దు అంత జాగ్రత్తగా చూసుకోవాలి చెప్పేసి. సో హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్లు అదే చెప్తారు, మీరు బెడ్ రెస్ట్, కంప్లీట్ బెడ్ రెస్ట్, బయట పెట్టకండి, మీరే నీళ్ళు పోయి మీరే బాస్ అవుతున్నారు, మీరే ఉండకూడదు అని చెప్పే పొజిషన్ ఉంది. ఎందుకంటే అంత డెలికేటెడ్గా చూసుకోవాలి ఈ రోజుల్లో. అట్లా ఉండదు పరిస్థితి. ఎందుకు వస్తుందంటే మనం తీసుకున్న ఫుడ్ లోపాలు కాబట్టి సో ఆ ప్రాబ్లమ్స్ వస్తుంది. సో ఆ సిచ్యువేషన్లో 2 years వరకు చేయలేదు. సో మా చిన్న బాబు పుట్టిన తర్వాత ఒక 3-4 months ఉన్నప్పుడు నేను స్టార్ట్ అయిన కంప్లీట్ అయిన తర్వాత సో ఇలాంటి మీటింగ్లో రికగ్నిషన్ జరిగితే ఫస్ట్ టైం అక్కడికి వచ్చింది. అక్కడికి వచ్చిన తర్వాత సో చేయాలి, గట్టి చేయాలని డిసిషన్ తీసుకొని అక్కడి నుంచి సపోర్ట్ చేస్తాను. సో అదే జరిగింది. కాకపోతే స్టార్టింగ్లో ఈ ఆపర్చునిటీ విన్న తర్వాత మేము రకరకాల పనులు చేసాం. మెయిన్గా అయితే నాకు ఫోటోగ్రఫీ. సో ఫోటోగ్రఫీ కాకుండా ఒక 5-6 పనులు చేసాం. ఇంకా సంపాదించాలి. ఇప్పుడు మేడం చెప్పిన స్టోరీలో డబ్బు సంపాదించాలంటే సో వాళ్ళ అన్నం దాటాలంటే నాతో అయితే కాదు అది. కాబట్టి ఇంకోటి అయితే బెటర్గా ఇంకొద్దిగా సంపాదించాలని చెప్పి కొన్ని ప్రయత్నాలు చేస్తే అందులో లాస్ తప్పిస్తే లాభం ఏం లేకుండా ఉంది. సో కాబట్టి ఆ చేస్తున్న క్రమంలో మా ఇంట్లో మా నాన్న వాళ్ళు ఏమంటుందంటే ఒక 4 రోజులు ఏ ఒక్క పని కరెక్ట్ చేయడు, ఉన్నది వదిలేస్తాడు, ఇంకో పని పెట్టాడు, మళ్ళీ అందులో సంపాదిస్తాడు, అది పక్కన పెడతాడు, ఇంకో పని పెట్టాడు. సో ఈ మైండ్ చేసిన పనుల ద్వారా ఉందన్నమాట. ఆ టైంలో వెస్టేజ్ ఆపర్చునిటీ వస్తే తీసుకెళ్ళి ఈమెకి చెప్పిన. ఫస్ట్ ఎవరు చెప్పలేదు, ఈమెకి చెప్పిన. చెప్తే ఏంటంటే నీ ఇష్టం, నువ్వు ఇష్టం చేసుకోవాలి, నేనైతే రానని చెప్పింది. సో అది సిచ్యువేషన్. సో గడిచింది సమయం, 6 సంవత్సరాలు అయింది. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏం తెలియదు, ఓన్లీ ఫోటోగ్రఫీ మాత్రమే తెలుసు. సో సార్ వాళ్ళు ఏం చెప్పారంటే సో ఇక్కడ నువ్వు ఫ్రెష్, మేము కూడా ఫ్రెష్. అప్పటికి సార్ వాళ్ళు కూడా ఒక 2-3 months అక్కడనే ఉన్నారు. సో మన అందరికి కూడా ఒక విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. సో ఆ సిస్టంలో ఫాలో అవుతే మనం సక్సెస్ అవుతాం. దానికి సంబంధించిన మీటింగ్స్ ఉంటాయంటే వరంగల్ నుంచి సికింద్రాబాద్ క్లాక్ టవర్ దగ్గర హెడ్ ఆఫీస్లో అవుతుండే మీటింగ్స్. చిన్న ఒక 50 మందితో అవుతుండే అప్పుడు. సో దానికి ఎవ్రీ మంత్ నేను ఎవ్రీ వీక్ అట్లా వస్తుండే. కొంతమందిని ఇన్వైట్ చేస్తుంటే కానీ ఎవరు రాకపోతుండే. సో ప్రొడక్ట్ కొనుక్కోమని చెప్తే నేను అంత దూరం వెళ్ళి కొన్నాను అని చెప్పేసి అంటుండే. చూపించడానికి కార్లు లేవు, లక్షల రూపాయలు సంపాదించేటోళ్ళు లేవు. సో అలాంటి సిచ్యువేషన్లో మేము నిలబడ్డాము అంటే ఒకటే, మాకంటూ ఒక డ్రీమ్. ఆ డ్రీమ్నే చూసాం. వాళ్ళు వస్తారా వీళ్ళు వస్తారని కాదు, చెప్తూ వెళ్ళిపోదాం, వచ్చిన వాళ్ళతో చేద్దామని చెప్పేసి డిసిషన్ తీసుకొని ప్రయాణం మొదలు పెట్టాము. 191 rupees ఫస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చింది. సో అక్కడ నుంచి జర్నీ స్టార్ట్ అయితే కనుక ఈరోజు 10 lakhs ప్లస్ ఇన్కమ్ కూడా తీసుకోవడం జరిగింది. 6 years కంప్లీట్ అయ్యింది. సో ఇంకా నేను చెప్పేది ఒకటే, ప్రతి ఒక్కరు ఏదో ఒక పని చేస్తూ ఉన్నాము. ఇది ఒక అడిషనల్ పని అనుకోండి, అంతే. రెండవ పని అనుకోండి. రెండవ పనిని మీరు ఫ్యూచర్ గురించి చేస్తున్నారు. ప్రజెంట్ చేసే పని మీ లైఫ్ లీడ్ చేయడం కోసం పని చేస్తున్నారు. ఈరోజు 20-30 రూపాయలు ఏదైతే వస్తుందో అది మనం బ్రతకడం కోసం సరిపోతుంది. కానీ ఈ బిజినెస్ ద్వారా మీరు ఒక 1 to 2 years కష్టపడ్డ తర్వాత ఒక సక్సెస్ తీసుకున్నారు అంటే అది మీ యొక్క ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఉపయోగపడుతుంది. ఇది లాంగ్ టర్మ్ బిజినెస్ ఉంది. సో దానికోసం చేసేది మనం ఏమన్నా డబ్బులు ఖర్చు పెడుతున్నామంటే ఏమీ లేదు, మన ఇంట్లో కావాల్సిన వస్తువులే మార్చుకోవడం. సో కాబట్టి దాన్ని మాత్రమే ఫోకస్ చేయండి. ఇక్కడ ఏదైతే మీటింగ్స్ జరుగుతున్నాయో ఆ మీటింగ్స్ కాడికి కంపల్సరీ రండి. చాలా మంది అడిగితే ఏంటంటే మీటింగ్స్ కాడికి రాను అని చెప్తారు. సో ఒక జాబ్ చేస్తున్న పర్సన్ జాబ్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి జాబ్ చేస్తున్నాడు. ఒక వ్యాపారం చేసే పర్సన్ తను ఏదైతే వ్యాపారం ప్రొడక్ట్ చేస్తున్నాడో దాన్ని ఎక్కడి నుంచో ఒక దగ్గరికి తీసుకొచ్చి మరీ అమ్ముతా ఉన్నాడు. అంటే వాటి పనులలో ఏదైతే ప్రొఫెషనల్ చేస్తున్నారో అది వాళ్ళు చేస్తున్నారు. కానీ నెట్వర్క్ మార్కెటింగ్లోకి వచ్చేసరికి మాత్రము సో నేను మీటింగ్ల కాడికి రాను, ఎవ్రీ మంత్ ప్రోడక్ట్ కొనాను అని చెప్పేసి అంటారు. సో ఇది ఒక ప్రొఫెషన్. జాబ్ అనేది ఒక ప్రొఫెషన్, బిజినెస్ అనేది ఒక ప్రొఫెషన్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఒక ప్రొఫెషన్. సో నెట్వర్క్ మార్కెటింగ్ అనేది కూడా ఒక ప్రొఫెషన్. మీరు ఇందులో కెరియర్ ప్లాన్ చేసుకోవచ్చు. బాగా చదువుకోవడం, మంచి జాబ్ వస్తుందంటే జాబ్ ఇచ్చేటోళ్ళు లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చదువుకోమంటే మంచిదే, కానీ అది ఒకప్పుడు మా నాన్న వాళ్ళకి బాగా చదువుకోకుండా ఒక 5వ క్లాస్ 6వ క్లాస్ చదువుకున్నా కూడా గవర్నమెంట్ జాబ్లు వచ్చింది. ఈరోజు ఎంటెక్, బీటెక్ ఇట్లాంటి మంచి స్టడీ జరిగిన వాళ్ళ దగ్గర ఏమవుతుందంటే కాంపిటీషన్ ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు అక్కడికి వరకు చదువుతున్నారు, అక్కడ స్ట్రెంత్ ఎక్కువైపోతుంది. ఒక 10,000 రూపాయలు సంపాదించాలంటే చాలా పోటీ ఉంది. 1,00,000 రూపాయలు సంపాదించడానికి అసలు పోటీ లేదు. ఎందుకంటే మన మైండ్ ఏముందంటే 1,00,000 రూపాయలు అతను కాదు, 10,000 వస్తే చాలా అనుకుంటే మనం దానికే ఫోకస్ చేస్తాము. సో కాబట్టి ఈ ఇండస్ట్రీలో లక్షలు సంపాదించవచ్చు. రాత్రి వస్తే అంటే అట్లా కాదు. సో మీ అంటూ ఒక నెట్వర్క్ బిల్డ్ చేసుకుంటూ వెళ్తే సో ఒక 1 to 2 yearsలో 100% వస్తుంది. సో దాంట్లో మీరు సక్సెస్ మీరు చూస్తున్నారు. ఇక్కడ ఏ ఒక్క లీడర్ కూడా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళంటే లక్షల్లో ఇన్కమ్ సంపాదిస్తారు. కానీ 6 సంవత్సరాలు పట్టింది. నాకు 10 లక్షల ఇన్కమ్ తీసుకోవడానికి 6 సంవత్సరాలు పట్టింది. 30,000 ఇన్కమ్ తీసుకోవడం కోసం సంవత్సరం పట్టింది. కానీ నిలబడితే పట్టింది.
ఫస్ట్ మంత్ 191, సెకండ్ మంత్ 240, థర్డ్ మంత్ 1400, ఫిఫ్త్ మంత్ 700, సిక్స్త్ మంత్ మళ్ళీ 400, ఎయిత్ మంత్ వచ్చేసి ఒక 2000, 4000 ఇట్లా ఇంక్రీజ్ అవుతూ 30,000కి 1 year పట్టింది. సో ఈ టైంలో మేము చాలా నేర్చుకున్నాం. కానీ ఈ రోజు అట్లా కాదు, డబల్ పీవీ ఆఫర్ వచ్చిందే డైరెక్టర్ కంప్లీట్ అయిపోయింది. 2 వాటర్ ప్యూరిఫైర్ కొట్టేస్తే డైరెక్టర్ పిన్ వచ్చినంత తొందరగా ఇక్కడ నెట్వర్క్ బిల్డ్ అవుతుంది. 2 వ్యక్తులకు కొనిపిస్తే డైరెక్టర్ అయినాడు. కానీ 2 వ్యక్తులు నెక్స్ట్ మంత్ మళ్ళీ 2 ఎయిర్ ప్యూరిఫైర్ వాటర్ ప్యూరిఫైర్ కొట్టారా, అక్కడ బిజినెస్ లేదు. సో బిజినెస్ ఉండాలి అంటే నెట్వర్క్ బిల్డ్ చేయాలి. మీరు 100 పీవీ ప్రొడక్ట్స్ కొనట్టు 20 మంది క్రియేట్ చేయండి. మీరు ఎవ్రీ మంత్ కొనుక్కుంటే మీరు ఎవ్రీ మంత్ డైరెక్టర్ క్వాలిఫైడ్ అవుతారు. మీ ఇంట్లోకి 5-6 వేల రూపాయలు ఈజీగా వచ్చేస్తాయి. సో వాళ్ళు ఒక 2-3 ప్రమోషన్ చేస్తే మీకు ఇందులో ఒక 3-4 లక్షల బిజినెస్ అయితే అందులో నుంచి ఒక 20-30 వేల వరకు సంపాదించవచ్చు. బికాస్ నెట్వర్క్ అర్థం చేసుకోండి. మీకు ఇందులో స్ట్రెంత్ ఉండాలి. ఆ స్ట్రెంత్ 100 పీవీ కొనుక్కునేటప్పుడు 100 మంది ఉన్నారనుకోండి రెగ్యులర్ బిజినెస్. అట్లా కాకుండా ఈ 2000 పీవీ 2 వాటర్ ప్యూరిఫైర్ల మీద వస్తే ఈ మంత్ మాత్రమే ఇన్కమ్ వస్తుంది, నెక్స్ట్ మంత్ రాదు. సో కాబట్టి నెట్వర్క్ ఎట్లా చేస్తున్నాము, నేను డైరెక్టర్ అచీవ్మెంట్ చేసిన నేను డైరెక్టర్ అని కాలర్ వేయాల్సిన అవసరం లేదు. డైరెక్టర్ అంటే స్టార్టింగ్ పిన్, కానీ ఎట్లా సక్సెస్ వచ్చింది అనేది కూడా ఇంపార్టెంట్. సో కాబట్టి ఫోకస్ చేయండి. దానికే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది, సక్సెస్ఫుల్ అప్లైస్ ఉంది. ప్రతి ఒక్కరు మార్నింగ్ జూమ్ సెషన్లో మా ఎన్టీఓపీ అని చెప్పేసి సపరేట్గా న్యూ డిస్ట్రిబ్యూటర్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి సెషన్స్ జరుపుతూ ఉన్నాం. 10 కోర్స్ చెప్తున్నాం, కార్డినల్ రూల్ చెప్తా ఉన్నాం. మనం పబ్లిక్తో చేస్తూ ఉన్నాం, ఇలా లేడీస్తో చేస్తాం, జెంట్స్తో చేస్తాం. ఒక వ్యక్తి లేడీస్తో చేస్తున్నారంటే బయట ప్రపంచం ఏమనుకుంటుంది, అదే రకంగా చూస్తారు. కానీ మనం బిజినెస్ చేస్తూ ఉన్నాం, తెలియదు. కాబట్టి కార్డినల్ రూల్స్ అంటే ఎట్లా పాటించాలి, ఎట్లా పనిచేయాలి, సిస్టమేటిక్ ఎట్లా చేయాలి అనేది కూడా అన్ని కూడా నేర్పిస్తున్నాం. సో ప్రతి ఒక్క సెమినార్ అటెండ్ అయితే సక్సెస్ వైపు తొందరగా వెళ్ళొచ్చు. సో అదొక్కటే ఫోకస్ చేయండి. మీ అప్లై చేయబట్టుకొని ఫాలో చేయండి. జస్ట్ ఒక 1 year మీరు ఫోకస్ నిలబడండి, 100% స్టేజ్ మీద మీరు ఉంటారు. సో థ్యాంక్ యూ, విష్ యూ ఆల్ ది బెస్ట్. సో థ్యాంక్ యూ.